హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్, జేజీస్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఆర్గన్జా శారీస్ చూస్తున్నామండి. శారీస్ అన్నీ కూడా 6 మీటర్స్ శారీ ప్లస్ ఆల్మోస్ట్ 1 మీటర్ బ్లౌజ్ ఉందండి. అన్నీ కొన్ని ర్యాపిడ్ ప్రింట్స్, కొన్ని కడి ప్రింట్స్ ఉన్నాయి. అన్ని చీరలు కూడా హోమ్ వాష్ అండి. అసలు చాలా అంటే చాలా బాగుందండి చీర. ఫాల్ అది ఒకటి ఓపెన్ చేసి మీకు పూర్తిగా చూపిస్తాను నేను. సో చూద్దామండి. వైట్ అండ్ పింక్ ఉందండి. ఫస్ట్ వైట్ బేబీ పింక్, ఇది బ్లౌజ్. ఇది పాట్లీ పళ్ళు వచ్చింది చీర. ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ఉందండి. మామూలుగా మనం బయట తీసుకునే ఆర్గన్జా శారీస్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. మెటీరియల్ అది కొంచెం క్రిస్పీగా కొంచెం నిలబడినట్లు ఉంటుంది. అదర్వైజ్ కాస్ట్లీ శారీస్ అయితే తప్పితే ఇది మాత్రం ఫాల్ చాలా బాగుంది. అసలు నిలబడటం కానీ క్రిస్పీగా నిలబడటం కానీ అలా లేదండి. చూపిస్తాను నేను. ఇది పాట్లీ పళ్ళు ఉంది చీర. ఇది వైట్, ఇది కట్ చెంగండి. బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ ఉంది ఇలాగా. సో చూడండి, మీకు ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుంది, సాఫ్ట్గా, ప్లస్ ఫాల్ కూడా అంత బాగుందండి. మీకు అర్థమవుతుందని చెప్పి డిస్ప్లే చేస్తున్నాను చీర. చూడండి ఎంత బాగుంది చూడండి. ఇది కట్టు చెంగు. ఇది వచ్చేసి పళ్ళు వైపు బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్. ఎంత బాగుంది చూడండి. ఫాల్ పళ్ళు. చాలా బాగుందండి. చూడండి, ఎక్కడ క్రిస్పీగా ఇట్లా నిల్చుకొని ఇట్లా లావుగా ఇట్లా అనిపించటం కానీ అస్సలు లేదు. అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ఉంది. చాలా బాగుందండి మెటీరియల్ అది. ఇది ఇంట్లోనే వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి డెలికేట్గా. ఇది బ్లౌజ్, పింక్ అండ్ వైట్ బ్లౌజ్, పాట్లీ పళ్ళు చీర. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2600 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా పాట్లీ పళ్ళు అండి, వైట్ అండ్ పింక్. కానీ దీనికి ప్రింటింగ్ కలర్స్ చేంజ్ చేసాము. బ్లాక్ ఇలా స్ట్రైప్స్లో బార్డర్ వచ్చింది, గ్రీన్ పింక్లో మనకు బార్డర్ వచ్చింది పైన. ఇది బ్లౌజ్, గ్రీన్ అండ్ పింక్ బార్డర్ వచ్చింది. ఇది ప్లీట్స్లో ఇలా పింక్ పైన గ్రీన్ అండ్ పింక్తో, గ్రీన్ అండ్ వైట్తో ప్రింట్ వచ్చిందండి. ఇది కట్టు చెంగు, ఇది కట్టు చెంగు అండి. ఇది ప్లీట్స్, ఇది పళ్ళు వైపు. కట్టు చెంగు పళ్ళు వైపు సేమ్ ప్రింట్ వచ్చింది. మధ్యలో పింక్ పైన గ్రీన్ అండ్ వైట్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఆల్ ఓవర్ ఇలా జాల్ వచ్చింది పింక్ పైన. బ్లాక్ లైన్స్ మాత్రం డిజైన్ కంటిన్యూస్గా బ్లాక్ లైన్స్ ప్లస్ బార్డర్ మొత్తం శారీ అంతా కంటిన్యూ అయింది. వైట్ పైన బూటా వచ్చింది, ఇలా పింక్ పైన గ్రీన్ అండ్ వైట్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది పళ్ళు. బ్లౌజ్ బ్లాక్, గ్రీన్, పింక్, వైట్ 4 కలర్స్ వాడామండి. పింక్ పైన గ్రీన్ అండ్ వైట్ ఫుల్ ప్రింట్ వచ్చింది. వైట్ పైన బ్లాక్, గ్రీన్ అండ్ పింక్ వాడాము. 2600 ప్లస్ షిప్పింగ్. అన్ని శారీస్ కూడా 6 మీటర్స్ ఉన్నాయండి. ఇది ప్యారెట్ గ్రీన్ అండ్ మజంతా పింక్. ఇది బ్లౌజ్ అండి. ప్యారెట్ గ్రీన్ పైన మజంతా పింక్ పైన పర్పుల్తో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చిందండి. ఇది బ్లౌజ్. ఇది కూడా పాట్లీ పళ్ళు చీర అండి. ఇది బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్. గ్రీన్ పైన ఇలా డబుల్ కలర్తో ప్రింట్ వచ్చింది. పర్పుల్ అండ్ గ్రీన్తో ఫుల్ ప్రింట్ వచ్చింది గ్రీన్ పైన.
పర్పుల్ పైన మజంతా పింక్ పైన ఇలా పర్పుల్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది కట్ చెంగండి, మధ్యలో గ్రీన్ వచ్చేసి ప్లీట్స్, మళ్ళీ మజంతా పింక్ వచ్చేసి పళ్ళు వైపు వస్తుంది మాకు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ మజంతా పింక్ అండ్ గ్రీన్ 2 కలర్స్, ఇవి ప్లీట్స్ మాత్రం గ్రీన్ వస్తుంది. ఇది కట్ చెంగు పింక్ వస్తుంది మనకి. చీర అంతా సెకండ్ హాఫ్ అంతా పర్పుల్ వస్తుంది, గ్రీన్. పళ్ళు, బ్లౌజ్ అండి. ప్లీట్స్లో ప్యారెట్ గ్రీన్ వచ్చేసి డబుల్ కలర్ ప్రింట్, గ్రీన్ అండ్ పింక్తో. పాట్లీ పళ్ళు చీర వచ్చింది. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రీన్, బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్. ఇది క్రేప్ బ్లౌజ్ వచ్చింది, బ్లౌజ్ ఇదండి. ఇది కూడా పాట్లీ పళ్ళు వచ్చింది. పాట్లీ పళ్ళు అంటే మనకు ఫస్ట్ హాఫ్ అంతా ఇలా క్రాస్ లైన్స్ వచ్చిందండి, గ్రీన్ అండ్ ఆరెంజ్తో క్రాస్ లైన్స్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అంతా ఇలా గ్రీన్ కలర్. ఇది పళ్ళు, ఇది పళ్ళు అండి. సెకండ్ హాఫ్, ఇది ఫస్ట్ హాఫ్. ఇది ప్లీట్స్ ఇలా వస్తుందండి, ప్లీట్స్ ఇలా వస్తుంది, పళ్ళు వైపు ఇలా వస్తుంది మనకు. అండ్ ఇది గ్రీన్లో బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్కి ఆరెంజ్ కలర్ బార్డర్. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ. ఇది కూడా పాట్లీ పళ్ళు ఉందండి చీర. అన్ని వరుసగా హాఫ్ అండ్ హాఫ్ పాట్లీ పళ్ళు శారీస్ వచ్చినాయి మనకు. డార్క్ టమాటో పింక్, ఇది కూడా మీకు చూపెట్టాలి చీర అండి. ప్లీట్స్ ఇలా బ్లూ వచ్చింది, బ్లూ పైన ఎల్లో కలర్తో ప్రింట్ వచ్చిందండి. కింద ఎల్లో బార్డర్ వచ్చింది, ఎల్లో ఇలా సన్న ప్రింట్ వచ్చింది బ్లూ పైన. చూద్దాం ఎలా ఉందో ఇది కూడా ఒకసారి. ఈ పింక్ కట్ చెంగండి, బ్లూ ప్లీట్స్. ఇది పళ్ళు అండి. పళ్ళు అండ్ శారీ వచ్చేసి ఇది పింక్ అండ్ బ్లూ. పింక్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చింది. పింక్ పైన బ్లాక్ అండ్ ఆరెంజ్తో ఇలా ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ అండ్ ఆరెంజ్ బూట, బ్లాక్ అండ్ ఆరెంజ్ కింద అలా జాల్ వచ్చింది. అండ్ బ్లూ పైన ఇలా లెమన్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. పళ్ళు ఇలా బార్డర్ ఇలా వచ్చిందండి. ఇది టోటల్లీ డిఫరెంట్ శారీ అండి. బ్లూ పైన ఎల్లో, ఒక్క బ్లూ పైన మాత్రమే మనం ఎల్లో ప్రింట్ వాడాము, లెమన్ ఎల్లో. శారీ అంతా బ్లాక్ అండ్ ఆరెంజ్ వాడాము. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, ప్రింటింగ్. ఫాల్ కూడా చూడండి ఎంత బాగుంది, చాలా అంటే చాలా బాగుందండి చీర. ఫాల్. ఇది బ్లౌజ్. సో ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో పర్పుల్ అండి, జస్ట్ లైక్ లెమన్ ఎల్లో. ఇది లైట్ పర్పుల్, డార్క్ పర్పుల్ కాదు, మావు కలర్, వంగపూ కలర్ అంటాం కదా అది. బార్డర్ చూడండి ఎంత బాగుంది. గ్రీన్, పర్పుల్ అండ్ బ్రౌన్తో ఇలా పీకాక్స్ డిజైన్ ఇచ్చేసి, గ్రీన్, పర్పుల్, గ్రీన్, మళ్ళీ గ్రీన్ అండ్ పర్పుల్తో ఇక్కడ బూట.
బార్డర్ చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా శారీ కలర్, ప్రింటింగ్ కలర్స్ ఒకదానికొకటి బాగా బ్లెండ్ అయినాయి. $2600 ప్లస్ షిప్పింగ్ అండి. పెసర గ్రీన్లో 2 షేడ్స్ ఉందండి. గ్రే కలర్ బార్డర్, గ్రే కలర్ బ్లౌజ్. గ్రే పైన వైట్ సన్న ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్ కూడా అలాగే సన్న ప్రింట్ వచ్చింది. ఇలాగా కొమ్మల కింద ప్రింట్ వచ్చింది. ఇలా క్రాస్గా మనకు నీ లెంత్ వరకు ఇలా వస్తుందండి చీర. కింద డౌన్ హాఫ్ ఇలా వస్తుంది. పైకి గ్రేతో ఇలా లీవ్స్ బూటా వచ్చింది. ఇది గ్రే పైన వైట్ ప్రింట్ వచ్చింది. పళ్ళు. బ్లౌజ్కి ఫుల్ ప్రింట్ వచ్చింది వైట్తో, క్రేప్ బ్లౌజ్. 2600 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ పర్పుల్లో డార్క్ అండి, డిఫరెంట్ అల్లం నేరేడు పండు ఇన్సైడ్ కలర్ ఉంటుంది కదా అలాగా చాలా బాగుంది. కింద షేడెడ్ పింక్ వచ్చింది, దానికి ఇలా క్రీపర్స్ పూలు వచ్చినాయి. పైన అంతా ఇలా లైట్ క్రీమ్ కలర్తో, వైట్ కాకుండా లైట్ క్రీమ్ వాడాము ప్రింటింగ్కి బ్లాక్ పైన. పళ్ళు, బ్లౌజ్. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. పింక్ 2 షేడ్స్, ఐ మీన్ పింక్, ఎల్లో అండ్ గ్రీన్. గ్రీన్ పైన ఇలా ప్రింట్, బ్లాక్ ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్కి పింక్ బార్డర్ వచ్చింది, పింక్ అండ్ ఎల్లో బార్డర్. గ్రీన్ పైన ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇదే ప్రింట్ కింద బార్డర్లో కూడా ఇచ్చామండి. గ్రీన్ పైన బ్లాక్ ప్రింట్ సన్నగా చాలా బాగుంది ప్రింట్. వైట్ పైన గ్రీన్ పింక్, సారీ లెమన్ ఎల్లో పైన గ్రీన్ పింక్, మళ్ళీ పింక్ పైన బ్లాక్ అండ్ పింక్. బ్లౌజ్. పళ్ళు. బ్లూ అండ్ బేబీ పింక్ బాగుందండి. బ్లూ కలర్ కూడా డిఫరెంట్ బ్లూ, రెగ్యులర్ బ్లూ కాకుండా బ్లాక్ ఆరెంజ్, బ్లాక్ పింక్తో ప్రింట్ వచ్చిందండి. బూటాలు 2 కలర్స్ వాడాము. అన్ని హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్గా వాష్ చేయించుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. హైట్ కూడా 46 ఇంచెస్ అలా ఉందండి చీర. పళ్ళు, బ్లౌజ్. మంచి గ్రీన్ అండి, లెమన్ గ్రీన్ కన్నా కూడా కొంచెం డార్కర్ షేడ్, మెహందీ గ్రీన్ లాగా పింక్, గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ. లెమన్ ఎల్లో, గ్రీన్, పింక్తో ప్రింట్ 3 కలర్స్ బూటాలు వచ్చినాయి. చాలా బాగుంది చీర. పళ్ళు, బ్లౌజ్. మెహందీ గ్రీన్, మెరూన్, బ్లాక్ అండ్ మెరూన్తో సన్న ప్రింట్ వచ్చింది చీర అంతా. ఇక్కడ బార్డర్ వచ్చిందండి. 2 కలర్స్, మెరూన్ నుంచి గ్రీన్ పైకి తీసుకున్నాము. ఇది బ్లౌజ్. పళ్ళు, బ్లౌజ్. పర్పుల్ అండ్ పింక్. ఈ పర్పుల్ బ్లౌజ్ అండి. పింక్ పైన బ్లాక్ బార్డర్ వచ్చింది. కింద నీళ్ళెంత వరకు ఇలా ప్రింట్ ఇచ్చాము. పర్పుల్ అండ్ పింక్తో ప్లస్ ఇక్కడ ఆరెంజ్ 2 పెద్ద బుట్టాలు ఇచ్చాము. పైన అంతా పర్పుల్ అండ్ పింక్, పర్పుల్ అండ్ ఆరెంజ్తో బుట్ట వచ్చింది. బ్లౌజ్. బ్లౌజ్ బ్లాక్ అండ్ పర్పుల్. పర్పుల్ పైన, సారీ బ్లాక్ పైన పర్పుల్తో బార్డర్ ఇచ్చామండి.
బ్లాక్ బార్డర్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ బ్లాక్ అండ్ పర్పుల్లో బూటా, 2 బూటాలు తీసుకొని బార్డర్ లాగా కలిపేసామండి. కింద బ్లౌజ్, ఇది పళ్ళు చీర బ్లాక్ అండ్ బ్రౌన్, ఇది బ్లౌజ్ బ్రౌన్ పైన రెడ్ కలర్ ప్రింట్ వచ్చింది. ఇలా వచ్చిందండి పెద్ద బార్డర్. ఎంత బాగుంది, ఫాల్ అయితే నాకు బాగా నచ్చిందండి ఇది చీర. పళ్ళు బ్లౌజ్, పీచ్ అండ్ మెరూన్, కొత్త కలర్ అండి. బ్లౌజ్, శారీ ప్రింటింగ్ ప్యాటర్న్ కూడా అంతే కొత్తగా ఉంది, చాలా బాగుంది ఇది. గ్రే అండ్ పింక్తో ప్రింటింగ్ ఇచ్చాము. పళ్ళు అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్ చీర. లెమన్ ఎల్లో బ్లూ పైన వైట్తో సన్న ప్రింట్ వచ్చిందండి. బ్లౌజ్కి ఫుల్ ప్రింట్ వచ్చింది. ఇది చీర ఫస్ట్ డౌన్ హాఫ్ నీ లెంత్ వరకు మనకు ఇలా కొమ్మలు క్రీపర్స్ కింద ప్రింట్ వచ్చింది బ్లూ కలర్తో. పళ్ళు బ్లౌజ్, మెరూన్ అండ్ లెమన్ ఎల్లో పైన ఇలా గ్రీన్తో ప్రింట్ వచ్చింది, పెసర గ్రీన్తో బ్లాక్ టెంపుల్స్ వచ్చింది. మెరూన్ పైన అంతా ఇలా బ్లాక్ సింగిల్ డిజైన్ తీసుకొని ఇలా ఇచ్చాము. మళ్ళీ బ్లాక్ పీకాక్ తీసుకొని క్రాస్ లైన్స్ కింద వచ్చిందండి చీర అంతా. బ్లౌజ్, పళ్ళు, చాలా బాగుందండి చీర. ఇది వచ్చేసి బ్రౌన్కి సీ గ్రీన్ అండి, చాలా బాగుంది ఇది కలర్ కాంబినేషన్. ఇది బ్లౌజ్, ఇది బ్లౌజ్ అండి. బ్లాక్, ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ 3 కలర్స్తో ప్రింట్ వచ్చింది. బ్లాక్ టెంపుల్స్ 3 కలర్స్తో బార్డర్ వచ్చిందండి. మనకి ఇదంతా ప్యాచ్ వర్క్ వచ్చింది చీర అంతా, చూడండి ప్యాచ్ వర్క్ వచ్చి మళ్ళీ దానిపైన అద్దాలు వచ్చినాయి. ఇది పళ్ళు, చాలా బాగుందండి కలర్ కాంబినేషను, ప్యాచ్ వర్క్. ఇది వచ్చేసి 3500 ప్లస్ షిప్పింగ్ అండి. అద్దాలు ప్లస్ ప్యాచ్ వర్క్ వచ్చింది, 3500 ప్లస్ షిప్పింగ్. ఇవి ఒక 2 చీరలు పాలిషింగ్ అవ్వలేదండి, మీకు అయ్యాక పంపిస్తాము. ఒకవేళ నచ్చితే మాకు పెట్టండి. ఇది ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్ అండి. ఇది బ్లౌజ్, బాటిల్ గ్రీన్ అండ్ ఆరెంజ్ బ్లౌజ్, మిర్రర్స్ వచ్చినాయి. ఇది బ్లౌజ్ అండ్ శారీ, ఇలా బార్డర్ వచ్చిందండి. కింద ఇలా గ్రీన్ పైన బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ ఇలా క్రీపర్ కింద బార్డర్ వచ్చిందండి. ఒక బూటా తీసుకొని దాంతోనే క్రీపర్ లాగా డిజైన్ చేసాము. ఇలా బ్లాక్ క్రాస్ లైన్ వచ్చింది అండ్ బ్లాక్ అండ్ ఆరెంజ్తో బూటా వచ్చింది. ఇది కింద డౌన్ సైడ్ వస్తుందండి.
ఇలా వచ్చింది. ఇలా వచ్చిందండి. ఈ పళ్ళు దగ్గర మనకు కొంచెం ఒక 1/2 మీటర్ ఇలా ప్రింటింగ్ ఇచ్చాం బ్లాక్ అండ్ ఆరెంజ్తో ఎక్స్ట్రా కింద. ఇలా వస్తుంది మనకు చీర కట్టుకున్నప్పుడు. ఇక్కడ బ్లౌజ్ లైట్ ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్. సో మీకు నచ్చితే కనుక మాకు షేర్ చేయండి. ఇది వచ్చేసి 2800 ప్లస్ షిప్పింగ్ అండి. మిర్రర్స్ వచ్చినాయి. ఇది కూడా అలాగే పాలిషింగ్ ఇవ్వలేదండి. సీ గ్రీన్ అండ్ నాచు గ్రీన్. ఇది బ్లౌజ్. చీరకి ఇలా బార్డర్ వచ్చిందండి. పెద్ద బార్డర్ వచ్చింది అటు ఇటుగా. ప్లస్ ఇలా సన్న బార్డర్ తీసుకొని క్రాస్ లైన్స్ కింద ఇచ్చాము. ఇది చీర, బ్లౌజ్, మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది పళ్ళు. ఎక్కడ ఉంది పళ్ళు? పళ్ళు. ఇది వచ్చేసి అద్దాలు వచ్చినాయి కాబట్టి 2800 ప్లస్ షిప్పింగ్. ఇక్కడ ఒకటి ఆర్గన్జా చీరనే అండి. ఇది కూడా చూడండి, ఫాల్ అది కూడా ఎంత బాగుంది. లైట్ అండ్ డార్క్ పర్పుల్ అండి. బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బ్లౌజ్, బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. ఇది చీర. చూడండి ఎంత బాగుంది. ప్రింటింగ్ ప్యాటర్న్ అది కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ మనకి ఇలా కట్టు చెంగు దగ్గర ఇలా చిరిగిందండి. ఇది దేనికో తట్టుకొని చిరిగింది. ఇది ఇలాగా కట్టు చెంగు దగ్గర మనకి లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా రఫ్ వర్క్ చేయించాను. సో యాక్చువల్గా దీని ప్రైస్ 2600 కదా. ఇది వచ్చేసి 2000కి ఇస్తా అండి. ఎవరికైనా నచ్చితే చెప్పండి. యాక్చువల్గా దీని ప్రైస్ 2600 ప్లస్ షిప్పింగ్. ఇది మాత్రం 2000 ప్లస్ షిప్పింగ్ అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.